ఇప్పుడు మనం ఆయుర్వేదిక్‌లోని ఒక ఆయిల్ కోసం తెలుసుకుందాం. సో, అది ఎలా వాడాలి, ఏంటనే విషయాలు కూడా మీకు చెప్తాను. హాయ్! నా పేరు సంతోష్ కుమార్ వాల్మీకి. మీరు చూస్తుంది తెలుగు వెల్‌నెస్ జోన్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మేల్ సెక్షువల్ ఇష్యూ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గురించి మాట్లాడదాం. అసలు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే మేల్ ఆర్గాన్‌ను సెక్షువల్ యాక్టివిటీ కోసం స్టిఫ్‌నెస్ అవ్వాలి, హార్డ్ అవ్వాలి. సో, దానికోసం బ్లడ్ టిష్యూస్‌కి వెళ్ళి అది లెంగ్త్ అయ్యి హార్డ్ అవుతుంది. బట్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏమవుతుందంటే ప్రాపర్‌గా బ్లడ్ ఫ్లో సరిగ్గా పెనైల్‌లోకి వెళ్ళకపోవడం వల్ల హార్డ్‌నెస్ గానీ, స్టిఫ్‌నెస్ గానీ లేకపోవడం వల్ల పెనట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడతారు. అదర్ టైప్ ఆఫ్ పీపుల్‌లోనే ఏమవుతుందంటే ఎరెక్షన్ వస్తది. పెనట్రేషన్ చేసిన తర్వాత మధ్యలో బ్లడ్ ఫ్లో బ్యాక్ అవ్వడం వల్ల మెత్తబడిపోతుంది. సో, జనరల్‌గా ఈ 2 కేసెస్ మనం ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో చూస్తాం. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో ముందుగా కారణాలు చూసుకుంటే లో టెస్టోస్టెరాన్ వల్ల వాళ్ళకి లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా స్ట్రెస్ లెవెల్స్ కూడా ఈ రోజుల్లో స్ట్రెస్ లెవెల్స్ కూడా కాజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అంటే కొన్నిసార్లు క్రానిక్ కండిషన్స్ లోని లాంగ్ టర్మ్ మెడికేషన్స్ వాడడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. బీపీ, షుగర్ పేషెంట్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్లో చాలా వరకు చూస్తుంటాం. సో, ఆయుర్వేదంలోని శ్రీగోపాల్ తైల్ అనే ఒక ఆయిల్ ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్. సో, దీన్ని మేల్ ఆర్గాన్కి అప్లై చేయడం వల్ల బ్లడ్ ఫ్లో ప్రాపర్గా జరిగి ఎరెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తాలూకా సజెషన్స్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.